ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపోటములు సమానంగా స్వీకరించాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని వెంకటేశ్వరపురం ఈద్గా మైదానంలో నారాయణ క్రికెట్ ట్రోఫీ పోటీలు మంగళవారం ముగిశాయి. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి విచ్చేసి నారాయణ టీంలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యువత చెడు అలవాట్లకు పాల్పడకుండా ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. నమస్కారాలండి. ఈరోజు యొక్క 54, 53 డివిజన్లో జహీర్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 9 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది. దీంట్లో 32 టీములు పాల్గొన్నారు. మొత్తం 42 మ్యాచ్లు యాక్చువల్గా ఆడటం జరిగింది. వాళ్ళకి ఈరోజు ఎవరైతే విన్నరు, రన్నరు, బెస్ట్ బౌలరు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళందరికీ యాక్చువల్గా బహుమతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇది జనరల్గా పొంగల్ హాలిడేస్ ఎక్కువ రోజులు వస్తాయి. ఈ హాలిడేస్లో ఈ మ్యాచ్ని ప్రారంభించడం జరిగింది. దానికి 2 కారణాలు జహీర్ గారు చెప్పింది ఏంటంటే, ఒకటి యువత అడ్డదారులు పట్టకుండా, రెండవది ఈ యొక్క కాంపిటీషన్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని ఇంకా పెంచుకుంటారని, ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంట్రెస్ట్ వస్తుందని, దానివల్ల కొంతమంది రాష్ట్ర స్థాయిలో ఆడగలరని, కొందరు నేషనల్ లెవెల్లో, ఫ్యూచర్లో కొంతమంది ఇంటర్నేషనల్ కూడా పోవటానికి ఆస్కారం ఉంటుందని, రెండోది యువత సెలవులలో అడ్డదారులు పట్టకుండా, అంటే గంజాయి అటువంటి వాటికి అలవాటు కాకుండా ఈ మ్యాచ్ జరుగుతుంటే ఈ మ్యాచ్ని చూస్తే ఎంజాయ్ చేయటం, లేదా వాళ్ళ ఇన్స్పిరేషన్ కలగటం, ఆ ఉద్దేశంతో జహీర్ గారు వాళ్ళ టీం ఇది కండక్ట్ చేశారు. నిజంగా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా మనం అందరం అభినందించాలా. ఎందుకంటే యువతని అడ్డదారులు పట్టకుండా చూడటం మనందరం బాధ్యత.